మదనపల్లి తరువాత టమాటా అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లాలోనే. ఈ జిల్లాలో కిలో టమాటా ధర 5 రూపాయల నుంచి 10 రూపాయలు పలుకుతుంది. ఈ ధర వల్ల రైతులు రవాణా ఛార్జీలకు కూడా సరిపోవట్లేదు. చేసిన కష్టము పెట్టిన పెట్టుబడి వృధాగా పోయిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా ఈ రోజు 5 రూపాయలు పలికింది. ప్యాపిలి, అత్పిరి, బనగాలపల్లి, ఎమ్మిగనూరు, నంద్యాల మార్కెట్లో వినియోగదారులు కిలో టమాటాను 10 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు రైతు బజార్లో కిలో టమాటా 10 రూపాయలు పలుకుతోంది. ఈ సీజన్లో టమాటా పంట రైతులకు కంట కన్నీరు పెట్టిస్తోంది. పత్తికొండ మార్కెట్ నుంచి అప్డేట్స్ సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమోటా ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కిలో కేవలం 5 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు రైతు బజార్లో ఉన్నాము. రైతు బజార్ ధరలు చూస్తే కిలో టమోటా 10 రూపాయలు ఉంది. ఇక్కడ అంటే ఇది హోల్సేల్ ధరలు, నేరుగా రైతులు ఇక్కడికే వచ్చి అమ్ముకునే పరిస్థితి ఉంది. అదే హోల్సేల్ మార్కెట్లో అయితే 10 నుంచి 15 రూపాయల వరకు కిలో టమోటా ధర పలుకుతుంది. రైతులకు మాత్రము కిలో 4 నుంచి 5 రూపాయలు మాత్రమే పలుకుతుంది. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం కిలో టమోటా 8 రూపాయలకు కొనాలి, వ్యాపారస్తులు కొనాలి రైతుల నుంచి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. 1-2 రోజులు ఇంప్లిమెంట్ చేశారు తప్ప ఆ తర్వాత పట్టించుకున్న పాపాన లేదు. కిలో టమోటా కనీసం 10 నుంచి 15 రూపాయలు వెళ్తే తప్ప రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. కనీసం 8 రూపాయలకు కూడా కొనలేని పరిస్థితి వ్యాపారులు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంత్రి ఆదేశాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కనీసం మంత్రి ఆదేశాలతో 8 రూపాయలకైనా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కర్నూలు రైతు బజార్లో 2 నెలల క్రితం కిలో టమోటా 50 రూపాయలు పలికింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి 10 రూపాయలకు దిగజారిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇతర పంటలు లాగే అంటే ఉల్లి, అరటి, వరి లాంటి పంటలు లాగే ప్రభుత్వం కూడా టమోటాకు కనీసం మద్దతు ధర కల్పించాలని చెప్పి టమోటా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో మదనపల్లి తర్వాత ఎక్కువగా టమోటా పండించేది కర్నూలు జిల్లాలోనే. అలాంటి కర్నూలు జిల్లా టమోటా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.